ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకోసం నేను ఎప్పుడు ఏది చేయలేదు. ఇక మీదట అలా ఉండదు నాన్న. మీకు సంబంధించిన ప్రతిదీ నేనే చూసుకుంటాను. రవి, ఎదిగిన కొడుకు తనకి చేదోడుగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ నేనెప్పుడు మీకు భారంగానే ఉన్నాను నాన్న. ఇక నుంచి నేను బాధ్యతగా ఉంటాను నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఎమోషనల్ సీన్ ప్లాన్ చేశారా? ఏంటి సంగతి? చూడండి సార్, మావాడు నాకు మావిడికి బట్టలు కొన్నాడు. అది కూడా వాడి కష్టార్జితంతో. సూపర్ రవి, మంచి కొడుకుగా పాస్ అయిపోయావు. భర్తగా ఇంతకు ముందే పాస్ అయిపోయావు. మరి బాధ్యత గల భర్తగా అక్కికి చీర కొనాలి కదా? తీసుకున్నానండి. ఇదిగోండి. నైస్ రవి, గుడ్ హస్బెండ్ గా డిస్టింక్షన్ లో పాస్ అయిపోయావు. రే, చూస్తే ఖరీదు తక్కువలా ఉంది. కాస్త ఖరీదైంది తీసుకోకపోయావరా? నా స్తోమత వరకే తీసుకున్నాను నాన్న. బాబాయ్, అక్కి గురించి నీకు తెలీదా ఏంటి? అక్కి ఎప్పుడు ప్రైస్ని చూడదు, అందులో ఉన్న ప్రేమను చూస్తుంది. రవి, తీసుకెళ్ళి అక్కికి ఇవ్వు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అండి. చాలే, ఇంకా ఫీల్ అయింది. కమాన్. అక్కి, ఈ సారీ ఎలా ఉంది? చాలా బాగుంది. అక్కి, ఇది నీకోసం నా గిఫ్ట్. ఇది చాలా బాగుంది రవి. పైగా ఈ కలర్ నాకు చాలా ఇష్టం తెలుసా? కానీ మీ అన్నయ్య కొరిచ్చేంత కాస్ట్లీ ఇది కాదు. నా పాకెట్ మనీతో తీసుకున్నాను అక్కి. నాకు దీని కాస్ట్ తో పనిలేదు రవి. నువ్వు ఎంత ప్రేమగా తీసుకున్నావు అన్నదే అదే ముఖ్యం నాకు. నచ్చిందా? అంతేలే, అలా అనుకునే సర్దుకుపోవాలి. లేనివాడిని చేసుకుంటే ఇలానే కాంప్రమైజ్ అవ్వాలకి. అదే నన్ను పెళ్లి చేసుకొనుంటే నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేవాడిని. రాకేష్, అక్కి నా భార్య. తనతో అమర్యాదగా మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. మాయా మొహం చూసి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఇల్లరికం అల్లుడు గాడివి. నేనే గెంటేస్తే వెళ్ళిపోవాల్సిన వాడివి. రాకేష్, మైండ్ యువర్ వర్డ్స్. అన్నయ్య ఇక్కడెందుకు గొడవ చేస్తున్నాడు? అబ్బాయి చూశాడంటే లేనిపోని ఇష్యూ అవుతుంది. మా ఆయన సంపాదన తక్కువే కావచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంది. మరి నీ సంపాదన ఎలా వచ్చింది? మోసాలు కుట్రలు చేస్తే వచ్చింది. చూడు, నా భర్త నా సంతోషం కోసం నా పుట్టింట్లో ఉంటున్నాడు, అంతేకాని నీలా పరా ఇంటి మీద పెత్తనం చేయడానికి రాలేదు. అయినా గెంటేయడానికి నువ్వెవర్వి? నేను ఆకాంక్ష వర్ధన్ని. ఆ ఇంట్లో నాకు నా భర్తకి సర్వ హక్కులు ఉన్నాయి. అండర్స్టాండ్? అన్నయ్య, ఏం జరుగుతుంది అన్నయ్య ఇక్కడ? ఎందుకు వీళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నావు? మాయా, మీ అన్నయ్యకి తల పొగురు బాగా ఎక్కువైంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. కాస్త బుద్ధి చెప్పు. నా చెల్లికి నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? నువ్వు చేసిందే కదా చెప్తున్నాను. అన్నయ్య ప్లీజ్, నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తానని చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళు. ఐఎమ్ సో సారీ. ఓకే, ఇట్స్ ఓకే మాయా. మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా, నువ్వెందుకు సారీ చెప్పడం? లీవ్ ఇట్. ఈ గొడవంతా శంకర్ గారు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అన్నయ్యకి ఇక్కడే తోలు తీసేవాడు. వదిలే రవి, తనేం చేస్తుంది పాపం. మాయా, పద మనం సూట్ సెలక్షన్కి వెళ్దాం. పద రా.
రాకేష్ గారిని బాబాయ్ అది కాదు సార్. వాడు శ్రావణితో మిస్బిహేవ్ చేసి తప్పు చేశాడు. ఇప్పుడు అక్కీని రవిని తక్కువ చేసి మాట్లాడి ఇంకా పెద్ద తప్పు చేశాడు. అలాంటోణ్ణి సన్మానం చేయకుండా వదిలేస్తావా ఏంటి? తమ్ముళ్ళిద్దరికి ఒకసారి వీడియో కాల్ చేయి. యాదగిరి బాబాయ్ వీడియో కాల్ చేస్తున్నాడు రా. చెప్ బాబాయ్. సార్ మాట్లాడతారండి బాబు. రేపెద్దడా శ్రావణి ఉందా? అందరం ఇక్కడే ఉన్నాం అన్నయ్య. మీ అందరి కోసం ఒక లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ముఖ్యంగా శ్రావణి ఎంజాయ్ చేస్తూ చూడు. కవరేజ్ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్. కొట్టు ఇంకా కొట్టనయా? వాడిని అక్కడే చంపి పడేయండి. కొట్టేయండి శంకర్ గారు. ఎవరు ఎవరు? ఎవర్రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.